హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరే శివ అన్న తను ఎమోషన్ అయ్యాడు. ఏమైందిరా, నేను లేనా నీకు, ఎందుకు ఇలా చేసావు అన్నాడు. చాలా బాధ అనిపిస్తుంది. నాకు చెప్పాలని ఎందుకు అనిపించలేదురా నీకు అన్నాడు. ఆ ప్రాబ్లమ్స్ ఎంత రావచ్చు కలు అన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇమీడియట్గా అన్నాడు. లేదు సార్, నేను దూరంలో ఉన్నా, నేను ముంబైలో ఉన్నా, నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పా. తర్వాత సరే నేను మల్లరాజు సార్కి చెప్తా, మల్లరాజు సార్ మాట్లాడతాడు, సార్ చెప్తా నేను అన్నాడు. ఆల్రెడీ సార్ చెప్పాడు, కలిసాం. 5 times ఫోన్ చేశాడు పర్సనల్గా, ఇది పర్సనల్ తీసుకోండి, వాడు నా ఫ్రెండు అని ఆల్రెడీ మల్లరాజు సార్ ఫోన్ చేశాడు. డిప్యూటీ సీఎం సార్ వాళ్ళ పిఏ, మల్లరాజు సార్ వాళ్ళ పిఏ వెళ్ళి కలిశారు. బట్ వాళ్ళు ఓకే అన్నారు, మళ్ళీ సేమ్ ఇలా చేశారని చెప్పారు. చెప్పిన తర్వాత సరే సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం ఉంది కదా, సొల్యూషన్ క్లోజ్ చేద్దాం, నువ్వు వచ్చేసి ఏముంది అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ, నీకు ఏదైనా చేస్తా, ముందు వచ్చేసి నువ్వు దేనికి టెన్షన్ పడకు, ఎందుకు మరి అయితే అన్నాను కదా నీకు, నాకు ఎందుకు చెప్పలేదు అని బాధపడ్డాడు. ఆయన నేను చెప్పలేదు అనే దానికి ఎక్కువ బాధపడుతున్నాడు, ఆ సమస్య గురించి కాదు. చాలా బాధ అనిపించింది, ఏడ్చాడు. టైం బాగాలేనప్పుడు పిల్లలు కూడా దూరం అవుతారు, గురువు గారు దూరం అయ్యాడు, క్లోజ్ ఫ్రెండ్స్ దూరం అవుతారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్. నీకు ఏమని అన్నారా, నువ్వు వచ్చేసి అన్నాడు. ఆయన మాట అంటే ఏ రోజు 2006 నుంచి 2025 వరకు ఆయన ఏ రోజు మాట తప్పని చెప్పాను. నాతో కాదు, ఎవరితో అయినా సరే, అంత పెద్ద మనిషి. తన ఫీలింగ్కి కరిగిపోయినా అసలు చాలా బాధ అనిపించింది. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు 2 weeks ఏగో ఒక డాక్టరు బిలీనీరు 50,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పేసి నాకు చాలా క్లోజ్ అని ఒక వీడియో చేసి ఏడ్చాడు కదా, ఇట్లాగా దొంగ ఏడుపులు. అంత పెద్ద మనిషి తన ఆప్యాయత చూసి అసలు ఇక్కడ అయిపోయింది. ఆయన మంత్లీ రెంటల్ ఇన్కంలో 20% అయితే నా ప్రాబ్లమ్స్ ఉండవు, నీకు ఏదైనా చేస్తా వచ్చేసాను, ఏదైనా చేసేస్తాను, నువ్వు వచ్చేసే అన్నాడు. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేస్తాను, వచ్చేసే అన్నాడు. 2 weeks ఏగోనే చెప్పాడు. వీడు అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది ఫ్రెండ్స్? 12 days అయింది వీడు అరెస్ట్ అయ్యి. వీడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. మరి నీకోసం ఏమైనా చేసేస్తానన్న ఒక బిలీనీరు ఆయన రెంటల్ ఇన్కంలో 20% అయితే వీడి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయంట. అంత బిలీనీరు మరి నీకోసం నేను ఏమైనా చేసేస్తాను ఏడ్చేసి నేను ఎందుకు గుర్తుకు రాలేదు అని చెప్పి అంత అలాగా మాట్లాడిన పర్సను మరి 12 days నుంచి వీడు జైల్లో ఉంటే అతను ఏం చేయకుండా ఎందుకున్నారు? ఈరోజు 9th date, April 9th. వీడు చెప్పాడు కదా ఆయన రెంటల్ ఇన్కంలో 20% పెడితే అయిపోద్దని. మరి 1st తారీఖుకి ఆయన రెంటల్స్ వచ్చి ఉంటాయి కదా, సో అందులో ఒక 20% ఇన్వెస్టర్స్ అందరికీ ఇచ్చేసి ఈ కేసులన్నీ క్లోజ్ చేపిచ్చేసి వాడిని జైల్లోంచి బయటకు తెచ్చి ఉండాలి కదా ఈ పాటికి. మరి వీడు ఎందుకు 12 రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు? సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, వీడు ఎన్ని రకాల స్టోరీస్ చెప్తాడు యూట్యూబ్లో అనేది, రియాలిటీ ఏంటి అనేది వీడి మొహం చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. ఈ చెత్త వెధవ ఇలాంటి ఫేక్ స్టోరీస్ ఇంకా క్రియేట్ చేసి నాకు గొప్ప గొప్ప వాళ్ళు తెలుసు అని ఇంకా ఇలాగే మభ్య పెడుతూ ఇంకా కొత్త మోసాలు చేయాలని ఇలా యూట్యూబ్లో వీడియోలు చేస్తూనే ఉంటాడు. అంతకు మించి వీడొక కంప్లీట్ జీరో కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడు. వీడొక చెత్త వెధవ. తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.